ఈరోజు మన రెసిపీలో మొక్కజొన్న మొక్కబుట్ట అంటారు కదా, వాటితోని గారెలు స్పెషల్గా తయారు చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మొక్కబుట్ట అంటే వీటినే అంటారు అనమాట. ఇవి తీసుకొచ్చారు. ఈ మొక్కబుట్టలు మన హెల్త్కి చాలా మంచివి, హార్ట్కి కూడా మంచిది అనమాట. హెల్త్గా ఇంకా ఫైబర్ ఇస్తుంది అనమాట, ఎనర్జీ ఉంటుంది, ఐస్కి కూడా చాలా మంచిది, డైజెషన్ కూడా బాగా అవుతుంది అనమాట ఈ మొక్కబుట్టలు. దీనికి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఈ రెండు చూపిస్తున్నాను కదా, రెండు తీసుకున్నాను అనమాట. ఈ రెండుతోని గారెలు చేశాను. ఇవి ఫస్ట్ ఈ పీలంతా తొక్కంతా తీసిన తర్వాత వాటిని తీసేసుకోవాలి. మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా, వాటిని తీసుకోవాలి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి సుజాత. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను ఒకసారి కొత్త రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈ పిండి చూపిస్తున్నాను ఏంటి మిక్సీ జార్లో అనుకోబోతారు. ఇది వచ్చేసి మనకు మొక్కజొన్న ఉంది కదా, మొక్కబుట్ట మొక్కజొన్న అంటారు కదా, కొంచెం చాలా ముదిరింది కాకుండా మామూలుగా కొంచెం ముదురుతాయి కదా, అలాంటి వాటితో మనం తినలేకపోతాం కదా, గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా లేకుండా తినలేకుండా ఉంటాం కదా, అలాంటి వాటితో చేసిందనమాట. అది ఎలా మిక్సీ నేను ఫస్ట్ వీడియో కోసం అని చూసుకోలేదు, అందుకే నేను ఎలా చేశానని చూపిస్తాను. రెండు తీసుకున్నాను అనమాట, కాళ్ళు పెద్ద పెద్దవి రెండు తీసుకున్నా. ఆ గింజలు బాగా వలసేసుకొని కడిగేసి నానబెట్టాను. ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, వెల్లుల్లి ఇలా తొక్క తీసుకుని, ఈ అల్లం ఉంది కదా, ఇది కూడా బాగా కడిగి పైన తోలంతా తీసేసి అయిపోయిన తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా ఇవన్నీ బాగా కట్ చేసుకుని వీటన్నింటినీ ఇందులో వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ వేసేసాను అనమాట. ఈ కార్న్ ఉంది కదా, అది మొక్కజొన్నలు తీసేసుకున్నవి అవి ఇవన్నీ వేసి మిక్సీ అయితే వేసాను. ఆ పిండి అనమాట. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలో చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే 3 తీసుకున్నాను అనమాట. ఒకటైతే ఆల్రెడీ కట్ చేస్తున్నారు, ఇంకా 2 ఇది. నెక్స్ట్ కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నది ఈ విధంగా, అలాగే కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకున్నది. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా ఇంత తీసుకుని సన్నగా కట్ చేసేసుకోండి దాన్ని కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పిండి మొత్తం ఈ గిన్నెలో వేసేసుకుందాము. ఇలా వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసుకోవాలి. అదిగో చూడండి, ఉల్లిగడ్డలు మొత్తం వేస్తున్నా, అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా. ఇందాక చెప్పాను కదా, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఒక స్పూన్ అంతా శనగపిండి యాడ్ చేస్తున్నాను ఇందులో. చూడండి, శనగపిండి అలాగే బియ్యం పిండి కూడా ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనము ఎక్కువ మాత్రం యాడ్ చేయకూడదు బియ్యం పిండి శనగపిండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఈ వాటర్ అయితే నేను ఇందులో వేయలేదు మిక్సీ వేసినప్పుడు. కార్న్ ఫ్లోర్ కార్న్ అంటే మొక్కజొన్న ఉంది కదా, దాంట్లోదే ఆ తడి నాకు సరిపోయింది. మనం చాలా మెత్తగా ఉండకూడదు అనమాట. ఇట్లా గారెలకి ఇట్లా పెనంలో వేడి నూనె కాగినప్పుడు వేస్తే మనకు ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి. అంటే వేయడానికి ఇట్లా ముద్దలాగా ఇట్లా వస్తుంది, అది కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ మనం ఎక్కువ శనగపిండి కానీ లేకపోతే బియ్యం పిండి కానీ అలా వేసామనుకోండి, టేస్ట్ వేరే చేంజ్ అయిపోతుంది. అందుకే ఎక్కువ యాడ్ చేయకుండా మనకు 1 స్పూన్ అంటే 1 స్పూన్, ఇంకా కొంచెం లూజ్గా ఇలా ఉంది అనుకోండి, ఇంకొక 1/2 స్పూన్ అట్లా యాడ్ చేసుకోండి. అంతకంటే ఎక్కువ యాడ్ చేయకూడదు. నేను ఇంకా ఇందులో ఇంకొక 1/2 స్పూన్ అయితే యాడ్ చేస్తాను. నేనే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్, అందుకే ఇన్ని తిప్పలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది శనగపిండి మళ్ళీ 1 స్పూన్ యాడ్ చేశాను, బియ్యం పిండి కూడా 1 స్పూన్ యాడ్ చేశాను. నాకు కొంచెం వాటర్ లాగా అలా ఉంది కాబట్టి యాడ్ చేశాను. లేకపోతే మీకు సరిపోయింది అంటే 1 స్పూనే సరిపోతుంది. నేనైతే 2 స్పూన్స్ అయినాయి అనమాట. బియ్యం పిండి 2 స్పూన్స్, శనగపిండి 2 స్పూన్స్. వీటన్నింటినీ బాగా ఇలా కలిపేసుకొని మనము వేడి నూనెలో గారెలు వేసేసుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మనకు మొక్కజొన్న గారెలు రెడీ అయిపోతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అదిగో చూసారా, సరిపోయింది కదా. గారెలకు వేసేటట్టు ఈ విధంగా ఉండాలి. ఓకేనా? మనం ఇప్పుడు గారెలు ఎలా వేయాలో వేసేసుకుందాం వెళ్ళి. ఓకే.
ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడైపోయింది ఆయిల్ అయితే. ఈ ఆయిల్లో ఇప్పుడు మనం గారెలు ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇవి వాటర్ అనమాట, చేయి అద్దుకోవడానికి. ఈ పిండి చూడండి, ఇందాక కలిపాం కదా, అది నేను కొంచెం డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎందుకంటే మొత్తం పిండి ఒకటేసారి వేయను కాబట్టి అలా చేశాను. ఇలా చేయి తడుపుకుంటూ మనము, నేనైతే ఇట్లా చిన్నగా వేసుకుంటాను, మరీ పెద్దగా అయితే వేయను అనమాట. గారెలు కానీ ఎప్పుడు నేను ఇలాగే వేస్తాను. చూడండి, అది ఈ టైప్లో చూసారు కదా, ఇలా వేస్తాను. అలా వేసినప్పుడు మనకు గారె మొత్తం చిన్నగా ఉన్నప్పుడు మొత్తం బాగా ఉడుకుతుంది అనమాట, ఫ్రై అవుతుంది. అట్లాంటప్పుడు చేయడానికి క్రిస్పీగా చాలా మంచిగా అనిపిస్తుంది. నేనైతే ఈ టిప్స్ అయితే కనుక్కున్నాను ఫస్ట్ అయితే. అందుకే ఎప్పుడు కూడా నేను గారెలో ఇలా చిన్నగా వేస్తాను. అందులో కూడా ఇంత చిన్నగా ఇలా వేస్తుంది వంట టింకర్గా అనుకుంటారు, కానీ ఇలా వేసిన గారెలే చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే రౌండ్గా పెద్దగా వేసిన వాటికి మధ్యలో ఉడక సరిగా బాగాలేక అలా ఉంటాయన్నమాట. అందుకే మీరు కూడా ఈ విధంగా బుడ్డి గారెలు ట్రై చేయండి ఒకసారి, అయితే మీకు కూడా అప్పుడు అర్థమవుతుంది ఈ చిన్న గారెలు ఎంత బాగుంటాయి అనేది. మనం ఇప్పుడు ఈ సైజులో ఈ గారెలు అన్నింటినీ ఇలా ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఆయిల్ అయితే వేడై ఉండాలి, మరీ వేడి కాదు, కానీ గారెలు వేసేటప్పుడు మనకు తెలుస్తుంది కదా, ఇట్లా పొగ రావాలన్నమాట. ఆ టైప్లో వేడైతే అయ్యి ఉండాలి. ఇప్పుడు మెల్లమెల్లగా ఈ గారెల్ని మనం వెనకకు తిప్పుకుందాము. ఇలా ఫస్ట్ వేసినవేమో కొంచెం ఈ కలర్ అయిపోయాయి ఆల్రెడీ, వేడిగా ఉంది కదా ఆయిల్, అందుకనేసి మనం అన్నింటినీ ఈ విధంగా వెనకకు తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడే వేసాం కాబట్టి ఇంకా కాలాలి ఇవి. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో చూసారా, ఫస్ట్ అయితే ఫాస్ట్గా పెట్టాను, ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టాను అనమాట. నేను గారెలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టాను, ఆయిల్ వేడయ్యేంత వరకు ఫాస్ట్గా పెట్టాను. ఇవి బాగా వేగాలి ఆయిల్లో, అప్పుడే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. అయితే ఈ గారెలు మొత్తం ఒకసారి అయితే వెనకకు తిప్పాను ఫ్రెండ్స్. ఈ రెండైతే ముందు వేసాం కదా మనము, ఈ రెండైతే వేగిపోయాయి, వీటిని తీసేద్దాము. ఎప్పుడు కూడా ప్లేట్ అనేది మనము స్టవ్ ఏదైతే మండుతూ ఉంటుందో దానికి లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి ప్లేట్, రైట్ సైడ్ పెట్టుకోకూడదు. ఎందుకంటే నార్త్ సైడ్ లెఫ్ట్కి వస్తుంది కాబట్టి మనం ఉడికినవి మనం వండినవి ఏవైనా ఇలా ఇటు సైడే పెట్టుకోవాలన్నమాట ఎప్పుడు కూడా. నేను ఇంతకుముందు వేరే వీడియోలో కూడా చెప్పాను ఫ్రెండ్స్, దక్షిణం సైడ్ మనం వండినవి కానీ ఏదైనా చేసినవి అటువైపు పెట్టామనుకోండి ఫస్ట్ స్టవ్ మీద నుంచి, అది పెద్దలకు వండినట్టంట, పూజకి కానీ లేకపోతే మనం తినడానికి ఫస్ట్ అట్లాంటివి చేసుకోకూడదు అని విన్నాను. అప్పటి నుంచి నేను ఏది వండినా ఏం చేసినా స్టవ్ మీద నుంచి ఫస్ట్ దింపేటప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్కి మాత్రమే దింపుకుంటాను, అటు సైడ్ మాత్రమే పెడతాను అనమాట. దోశలు చేసినా ఏం చేసినా ఇటు రైట్ సైడ్ అస్సలు పెట్టాను స్టవ్కి, అంటే నార్త్ సైడ్ పెట్టకూడదని అర్థం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలా పెట్టిన తర్వాత మనం సర్దుకునేటప్పుడు కావాలంటే తీసి నార్త్ సైడ్ అటు సైడ్ గోడకు పెట్టుకోవచ్చు. అటు సైడ్ ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ స్టవ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది మనకు రైట్ సైడ్ వస్తుంది. ఈ రైట్ సైడ్ ఇక్కడ మనం అన్నీ సర్దుకోవచ్చు అనమాట, గిన్నెలు ఇలాంటివన్నీ. ఆల్రెడీ నేను మిక్సీ ఇంకా బిందా ఇవి పెట్టుకున్నాను. ఎప్పుడైనా గిన్నెలు కడిగినప్పుడు కొంత తడిగా ఉంటే ఇలా ఆరబెట్టుకుంటాను ఫస్ట్, తర్వాత కబోర్డ్లో వేసేస్తాను అన్నమాట. కబోర్డ్ అంటే అది డ్రాలో వేసేస్తాను. ఇవి కూడా గరిటెలు కొద్దిగా వాటర్ లాగా ఉన్నాయి, ఇలా ఆరబెట్టేస్తాను. వంటంతా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వారిన తర్వాత లోపల వేస్తాను అన్నమాట. ఇప్పుడు మనం ఈ గారెలు మళ్ళీ ఒకసారి తిప్పుకుందాము. చూడండి, మనకు ఎంత కలర్ఫుల్గా వస్తున్నాయి చూడండి. ఈ గారెలు పేరు వచ్చేసి మొక్కజొన్న మొక్కబుట్ట, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా, అవి అన్నమాట. చాలా బాగుంటాయి. ఎలా ఉన్నాయో నేనైతే ఇంతకుముందు ఒకసారి చేశాను, అప్పుడు కూడా చాలా మంచిగా వచ్చినాయి. ఈసారి ఇంకా బాగా వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం టేస్ట్ అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా అనేది. ఇవన్నీ అయిపోయాక తిని చూసి నేనైతే టేస్ట్ చెప్తాను. గారెలు మాత్రం రౌండ్గా వేయలేదని అసలు అనుకోవద్దండి ఫ్రెండ్స్, ఇలాగే వేయండి. ఇలా వేస్తేనే మనకు
ఉడికి బాగా చిన్నగా వేసినప్పుడు ఉడుకుతాయని చెప్పాను కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెరీ నైస్. ఇక ఫ్రై అయిపోతున్నాయి బుడ్డి బుడ్డి చిట్టి చిట్టి గారెలు. వండర్ఫుల్ లుకింగ్. ఇవి వేగినాయి కదా, వీటిని తీసేద్దాం. ఓకే, ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కసారే వేసాను, ఇంకా పిండి అంతా ఫ్రిడ్జ్లో పెట్టాలని చెప్పాను కదా. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా వేసుకోవచ్చు. ఒక 1 day 2 days వరకు వేసేసుకోవచ్చు ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని. మనము టిఫిన్స్ లాగా కానీ, ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది స్నాక్స్గా తినడానికి. అంతేకాకుండా మనకు ఎంతో హెల్దీ అనమాట. ఇవి మొక్కజొన్న చాలా హెల్దీ కదా, అందుకనేసి హెల్దీ కాబట్టి మనం వేస్ట్గా పడేయకుండా, కొంచెం తినలేము కొంచెం ముదిరినది అని అనిపించినప్పుడు, ఎక్కువ ఏం ముదరలేదు, 70% అయితే ముదిరినది ఫ్రెండ్స్, 100% ఎక్కువ ముదరలేదు, తినొచ్చు. కానీ సర్లే ఇలా చేద్దాము, 5 తీసుకొచ్చాము, 3 ఉడకబెట్టి తిన్నామన్నమాట. ఇంకా 2 అలాగే ఆపేసి అవన్నీ తీసి గింజలు ఇలా అయితే గారెలు అయితే వేసేసాను. ఇక్కడ చూడండి, ఓ వెరీ నైస్. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఎంతో రుచికరమైన బుడ్డి బుడ్డి చిట్టి చిట్టి గారెలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. ఓకే, చూద్దాం ఎలా ఉందో. చూడండి ఎంత స్మూత్గా నీట్గా ఉందో, చూసారు కదా. తిందాం. వావ్, కరకరలాడుతుంది ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్. వాటర్ తీసుకున్నానే కానీ చేయి తడుపుకోవడానికని ఒక్కసారి స్టార్టింగ్లో తడుపుకున్నాను అంతే, మళ్ళీ వాటర్లో తడుపుకోలేదు, ఏం లేదు. అలాగే గారెలు వేసేసాను. ఇప్పుడు మనం వెళ్ళి మా హస్బెండ్కి అడుగుదాం ఎలా ఉందో. ఫ్రెండ్స్, మన మొక్కగుట జొన్నలు గారెలు రెడీ, ఆల్రెడీ తినేస్తూ ఉన్నారు చూడండి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, ట్రై చేయండి, ఇంట్లో అందరికీ వండి పెట్టండి, చాలా మెచ్చుకుంటారు. బాగున్నాయి. నేను చెప్పాను కదా 2 స్పూన్స్ అని చెప్పాను కదా శనగపిండి అండ్ బియ్యం పిండి. నేను 2 మొక్కజొన్న పుట్టలు పెద్ద పెద్దవి తీసుకున్నాను కాబట్టి ఆ గింజలు ఎక్కువ ఉండే, అందుకని ఇంకా 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇవి బియ్యం పిండి 4 స్పూన్స్, అలాగే శనగపిండి కూడా 4 స్పూన్స్, మొత్తం 8 స్పూన్స్ అనమాట. అవి ఇవి షేర్ ఈక్వల్ అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది, అందరూ ట్రై చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ నేను తొందరలోనే మీ ముందుకైతే వస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మన కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన రవి సుజాత ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే అందరూ కూడా లైక్ షేర్లు చేసేయండి మన ఛానల్ని. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీకు కూడా కావాలా? ఓకే, సూపర్. లాగిచ్చేద్దాం ఇక. ఇందాక మాట్లాడాను కానీ మస్తు అంటే మస్తుంది ఇప్పుడైతే. వెరీ నైస్, గుడ్. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఓకే.